ఓకేనా వాయిస్? వెల్కమ్ టు పూరలోకల్ దిశ. ప్రస్తుత రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ పోలీసులు అన్నట్టు కూడా వ్యవహారం నడుస్తుంది. సో తను సభ పెట్టుకోవడానికి పోలీసులు నిరాకరించడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా హైకోర్టుని ఆశ్రయించారు. సో ఇప్పుడు హైకోర్టు కూడా నిరాకరించింది. సో ఈ నేపథ్యంలో సాయంత్రం 4:30 నుండి 5:30 సమయంలో పవన్ కళ్యాణ్ తన నివాసంలోనే ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు. ఈ ప్రెస్ మీట్ కి కూడా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన కొన్ని కామెంట్స్ తర్వాత కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. తర్వాత కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. తర్వాత కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. తర్వాత కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. చూసాం కదా, ప్రభుత్వం తరపున కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అయితే ప్రకటించారు. సో ఈ ప్రెస్ మీట్ కి కూడా ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని. సో ఇదే వ్యవహారానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొనడానికి టీఆర్ఎస్ నేత ఝాన్సీ రెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఝాన్సీ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇక ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తుంటే పవన్ కళ్యాణ్ సభకి పోలీసులు నిరాకరించారు. సో ఇదే విషయం తరపున పవన్ కళ్యాణ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కి కూడా నిరాకరణ ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. సో దీనిపై ఏమంటారు? ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికి నమస్కారం. ఎందుకు అంటే ఈ సభ పెట్టడము అంత అవసరమా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి అని. తెలంగాణ రాష్ట్రంలో అతను ఏం చేస్తాడండి వచ్చి? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళా తెలంగాణ ఆంధ్ర అని మళ్ళా వ్యతిరేకాలు, మళ్ళా ఇట్లాంటి ఇంతకుముందు జరిగి మనం ఆంధ్ర పాలన నుంచే మన రాష్ట్రాన్ని మనము ఎన్ని కష్టాలతోటి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. మళ్ళా కొత్తగా అతను వచ్చి ఇక్కడ ఆయన ఒక హీరో లాగానే ఉండనియండి, సినిమాలు తీసుకోనండి, వాళ్ళ ఆంధ్రను మంచిగా అభివృద్ధి చేసుకునియండి. అక్కడ మంచి డిప్యూటీ సీఎం గా ఉన్నాడు అతను. అక్కడ మంచి వాళ్ళ రాష్ట్రానికి మంచి రాజధాని కట్టుకోమనండి. కాకపోతే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదండి. ఇప్పుడు కేసీఆర్ ఊరికేనే రాలేదు తెలంగాణ. అతను సావు నోట్లో తలబెట్టి మరి తెలంగాణని తెచ్చాడు. ఎంత కష్టపడితే వచ్చిందండి. ఎంత వందల మంది బలిదానాలు చేశారు, ప్రాణదానం చేశారు తెలంగాణ కోసం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి మంచిగా నడుస్తుంది కదా తెలంగాణ. బాగానే ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు బాగానే ఉన్నారు, తెలంగాణ వాళ్ళు బాగానే ఉన్నారు. రావడం పోవడం, వ్యాపారాలు చేసుకోవడం వల్ల అన్ని బాగానే ఉంటున్నాయి కదా. మళ్ళీ కొత్తగా ఈ పార్టీ అనేది మాత్రం నాకు నచ్చట్లేదు. నా అభిప్రాయానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ పార్టీ అవసరం లేదండి. ఓకే, కాంగ్రెస్ నేత ప్రతాప్ నాయక్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి ప్రతాప్ నాయక్ గారు. నమస్కారం మేడం. ఇక ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే మనం పోలీసుల ఏదైతే నిరాకరించారో సభకి, దీని వెనకాల ప్రభుత్వ హస్తం ఏమైనా ఉందా అనే ఒక చర్చలు కూడా జరుగుతున్నాయి. దీనిపై మీరేమంటారు? మేడం, ఇప్పుడు తెలంగాణ గతంలో ఒక 1200 మంది ఓయూ విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చింది. తెలంగాణ గతంలో సోనియా గాంధీ గారు తెలంగాణలో చాలా మంది నిధులు, నీళ్లు, నియామకాలు లేవనే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బలవంతంగా తెలంగాణలో దూరాలనుకుంటున్నారో
అది అర్థం కాని విషయము. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా గౌరవంగా పిలవాలి తప్ప ఇది దౌర్జన్యంగా తెలంగాణలో బహిరంగ సభ పెట్టడం అనేది ఇది అర్థం కాని అంశం. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర ఒక అన్నదమ్ముల్లాగా విడిపోయి మరి స్నేహభావంతో ఉండండి అని గతంలో మరి తీర్పునిస్తే ఇప్పుడు ఈయన ఒక లేనిపోని సమస్యలు ఇక్కడ సృష్టిస్తూ ఉన్నాడు. గతంలో ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఆయనకు ఒకటే ఎమ్మెల్యే వచ్చింది. ఆ ఎమ్మెల్యే కూడా ఆ పట్ల వైసీపీలో కలిసిపోయారు. ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలతోటి మరి పార్టీ సమస్యలతోటి ఆయన చాలా బాధపడి కొన్ని ఆస్తులు కూడా ఆయన పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీతో జత కట్టి మరి ఈరోజు ఆంధ్రాలో వారి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు వారి కార్యకర్తలకు సరైన భద్రత లేదు ఆంధ్రాలో. ఈరోజు తెలంగాణ వచ్చి ఏం చేస్తారు? వారి కార్యకర్తలను టీడీపీ వాళ్ళు కొట్టే పరిస్థితి అయినా కూడా ఆయన వారి కార్యకర్తలను సంయమనం పాటించండి అని ఆయన చెప్తా పోయే పరిస్థితి. తెలంగాణలో కొత్తగా ఆయన వచ్చి చేసేది ఏముందో అర్థం కాని విషయం. దీని వెనకాల ప్రభుత్వము ఉందో లేదో నాకైతే తెలియదు. తప్పకుండా దీని వెనకాల ఎవరున్నారో విచారణ జరగాల్సిందే. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు చూడండి, మొన్న ఒక 10 ఎకరాల జన్వాడ దగ్గర ఆయన కబ్జా చేశారని చెప్పేసి ఈ మధ్య తొలి వెలుగులో వార్తలు రోజు రావడం జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే మరి తెలంగాణలో ఎవరి హస్తమైన ఉందేమో అని ఇక్కడ అనుమానం కలగమానదు. తప్పకుండా తెలంగాణ ఇక్కడ తెలంగాణ వాదం ఉంది. తెలంగాణ సమాజము ఏ రకంగానూ ఆయన ఒప్పుకోదు. ఒక హీరోగా ఆయనను గౌరవిస్తాం తప్ప ఇక్కడ తెలంగాణ వాదులుగా మేము వ్యతిరేకిస్తాం. ముందు పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీని ఆంధ్రాలో సరిచేసుకోవాలి. ఆ తర్వాతే తెలంగాణ గురించి వారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గతంలో కేసీఆర్ కూడా ఇట్లాగే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మరి ఏది మహారాష్ట్రలో ఆంధ్రాలో ఆయన పార్టీలు పెట్టి ఆయన ఓడిపోవడం జరిగింది. మరి అదే తప్పు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది తప్పండి. ముందు ఉన్న రాష్ట్రాన్ని సరి చేసుకోవాలి. ఒక సరైన రాజధాని లేదు, ఒక సరైన రాజధాని వారికి లేదు, సరైన ఒక ఇన్కమ్ సోర్సెస్ ఆంధ్రాకు లేదు. మరి అక్కడ లేదని మరి మళ్ళీ హైదరాబాద్ మీద పడుతున్నారా అనేది ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఝాన్సీ రెడ్డి గారు, ఇందాక మీరు అన్నట్టు చూసుకుంటే హీరోలానే ఉండాలి అంటే ఇప్పుడు ఆయన ఏపీలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంటే ఏపీ డిప్యూటీ సీఎం పదవి హోదాలో ఉన్నారు. మరి అదే నమ్మకంతో ఇక్కడ రాజకీయాల్లో కూడా అడుగు పెడుతున్నారని అనుకోవచ్చా? అంటే నమ్మకం పెడుతుంటే అతను ఆంధ్రాకు సంబంధించిన అతను కాబట్టి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ చేసే వాళ్ళు, ఇక్కడ మన తెలంగాణ ప్రజలను చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఆంధ్రలో చూసుకోమనండి. ఆంధ్రలో ఇంకా కావాలంటే ఇంకా డెవలప్ చేసుకోమనండి, ఇంకా రాజధాని మంచిగా కట్టుకోమండి, అన్ని వాళ్ళ డిస్టిక్లను అన్నిటినీ కరెక్ట్ గా చేసుకోమనండి. తెలంగాణలో మంచి మంచి నాయకులు ఉన్నారు. మధ్యలో ఒక్కసారి చూద్దామన్నట్టు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు, కాంగ్రెస్ వచ్చింది మధ్యలో. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎట్లాగూ మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే అందరూ ఒకసారి చూశారు ఇతని పాలన ఎలా ఉంటుంది, ఒకసారి చూద్దాము 6 గ్యారంటీలను ఆసరగా చేసుకొని వచ్చారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నారంటే ఈ పాలన చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ 6 గ్యారంటీలలో 1 కూడా 2 కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి నెక్స్ట్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కన్ఫామ్ గా వస్తుంది. ఇప్పుడే లైవ్ లోకి మా రిపోర్టర్ సంపత్ వచ్చారు. సంపత్, చెప్పండి, ప్రస్తుతం ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు సాయంత్రం జరిగే ప్రెస్ మీట్ జరుగుతుందా, లేక దేనికి కూడా అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? రైట్ భారతి, ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఇటు జనసేనకి అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది తెలంగాణ వాదులకు ఏదైతే ఒక సమస్య, ఒక వాగ్వాదం, ఒక గొడవ వివాదం ఏదైతే ఏర్పడిందో అది తీవ్ర స్థాయికి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ వివాదం నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక నవనిర్మాణ సభ పెడతాను అని చెప్పి హైదరాబాద్ లో ఆయన ఆల్రెడీ దానికి సంబంధించి సంధ్యా కన్వెన్షన్ ఏర్పాట్లు చేసుకోవడం, దానికి సంబంధించి వాళ్ళు ప్రణాళికలు చేసుకోవాలని చెప్పి చూస్తున్న నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే మీరు ఇక్కడ సభ పెట్టుకోవాలి అని చెప్పి
వారైతే అలాగే కొన్ని వివాద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ రోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సో మాకు సమస్యలు ఉన్నాయి, మేము సభకు పర్మిషన్ ఇవ్వలేమని చెప్పి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ అధికారులు కూడా వారైతే ఆ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా వెళ్ళినటువంటి ఆ ఏదైతే వెళ్ళినటువంటి తెలంగాణ జనసేన నాయకులు అక్కడ హైకోర్టు కూడా దీన్ని తోసిపించడంతో ఈ రోజు ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేను ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్ లో మాట్లాడతానని చెప్పి అంటున్నారు. అది ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అవుతుంది. ఎందుకంటే ఆ సభకు వెళ్తాగో పర్మిషన్ అడగదు, ప్రెస్ మీట్ ఎవరైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడతారు, ఏ రకంగా స్పందిస్తారు అనేటువంటి అంశం అయితే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇటు కాంగ్రెస్ సంబంధించి అలాగే నిన్న తెలంగాణ రక్షణ సేన ఎవరైతే అధినేత కల్వకుంట్ల కవిత ఎవరైతే ఆమె కూడా నిన్న తీవ్ర పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఆమె కేవలం పవన్ కళ్యాణ్ కాదు, ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళ విగ్రహాలను కూడా మేము కూల్చివేసి పంపిస్తాం, పార్సల్ చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె చెప్పడం. అలాగే ఆ పవన్ కళ్యాణ్ ని మీ మూతి పళ్ళు రాలగొడతామని చెప్పి వ్యాఖ్యానించడం. ఇట్లా అనేక రకమైనటువంటి మాటలు కూడా మాట్లాడారు. దానికి అంతకంటే ముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా అలాగే కొంతమంది తెలంగాణ వాదులు కూడా ఈ పవన్ కళ్యాణ్ సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇలా అనేక రకమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైతే చేస్తారో దాని అన్నిటికీ సమాధానం చెప్పే విధంగా ఈ రోజు ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడేటువంటి అంశం అవకాశం ఉందని మనకైతే కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాజకీయాలపైన కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి జనసేనకు సంబంధించి సత్తా చాటుకోవాలని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి జనసేన ఇక్కడ తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది. బీజేపీకి సపోర్ట్ గానే ఈ మీటింగ్ పెడుతుంది. తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, తెలంగాణ ప్రజలు తమ రాజ్యాధికారాన్ని సాధించుకున్నారు, రాజ్యం చేస్తున్నారు. మిగతా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీ నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ ఎందుకు సభలు పెట్టుకోవాలి, ఇక్కడ రాజకీయాలు ఎందుకు జోక్యం చేసుకోవాలి, మీరు చూసుకోండి ఫస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నట్టుగా వారు చెప్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సపోర్ట్ గానే బీజేపీకి అనుకూలంగానే ఈ యొక్క సభ పెడుతున్నారు అని చెప్పి కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెట్టేటువంటి ప్రెస్ మీట్ లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారు, ముఖ్యంగా ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారా, లేదంటే తన పైన ఎవరైతే అవాకులు చివాకులు పేల్చారో వారిని ఉద్దేశించి మాట్లాడతారు, లేదంటే రానున్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉద్దేశించి మాట్లాడతారా, అసలు ఏ అంశం పైన మాట్లాడతారు, ఆయన ఎవరిపైన ఘాటుగా స్పందిస్తారు, తన పైన వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలు కూడా ఈ మధ్య ఆయన ల్యాండ్ కి సంబంధించి ఆరోపణలు కూడా వస్తున్నాయి వాటిపైన స్పందిస్తారు, అసలు ఏ అంశం పైన స్పందిస్తారు అనేది మాత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాతనే మనకు తెలిసే అవకాశం ఉంది. భారతి ఓకే ప్రతాప్ నాయక్ గారు, సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఎంట్రీ ఇస్తే రాజకీయ వర్గాలు ఏమైనా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పరిణామాలు అంటే మేడం ఇక్కడ తెలంగాణ వాదులకు ఆయన పైన ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఒక రాజకీయ నాటకం. ఇది ఇందాక సంపత్ గారు చెప్పినట్టు ఆంధ్రాలో కూడా గతంలో మరి బీజేపీ రాని పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ ఒక పార్ట్ టైం బాలర్ లాగా వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ టీడీపీ బీజేపీ వాడుకున్నట్టు ఇట్లాగే తెలంగాణలో మరి వాడుకుందామని చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది ఎందుకు? వేరే ప్రాంతం వాళ్ళు ఇక్కడ జోక్యం చేసుకోవద్దని తెలంగాణ ఇస్తే ఈరోజు ఆంధ్ర ప్రాంత నాయకులకు మరి కనీస రూల్స్ తెలియదా? ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక రాష్ట్రంలో జోక్యం చేసుకోవడము ఎంతవరకు న్యాయం అనేది రూల్స్ తెలియదా? ఇదే తప్పు గతంలో కేసీఆర్ చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పేసి ఆంధ్రాలో పార్టీ పెట్టారు, మహారాష్ట్రలో పార్టీ పెట్టి ఈ రకంగా ఇలాంటి సంస్కృతిని కేసీఆర్ గారే మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొదలు పెడతా ఉన్నారు. తెలంగాణ వాదం ఉంది, తెలంగాణకి ఇక్కడ సంబంధించిన అస్తిత్వాలు ఉన్నాయి, వాటిని తుంగలో తొక్కే రకంగా ఈరోజు మరి తెలంగాణ వాదుల మనోభావాలను దెబ్బతీసే రకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. ఇది హీరోగా ఆయనకు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. హీరోగా తెలంగాణలో ఆయనకు అందరు గౌరవిస్తారు, హర్షిస్తారు తప్ప ఒక తెలంగాణ వాదులుగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే తెలంగాణ ఎన్నో వేల మంది ఆత్మ బలిదానాలతో వచ్చింది. మరి అప్పట్లో ఎన్నో గొడవలు జరిగాయి, ఎన్నో కొట్లాటలు జరిగాయి, ఎంతో మంది చనిపోయారు. అవన్నీ తెలిసి కూడా అవన్నీ విస్మరించి ఈరోజు మోడీ మరి
ఇది పవన్ కళ్యాణ్ గారితో ఆడిస్తున్న ఒక పెద్ద జగన్నాటకం ఇది. ఈ జగన్నాటక సూత్రధారి మరి మోడీ అని మేము తప్పకుండా చెప్పగలుగుతాం. ఇక్కడ ఏంటంటే మరి ఆంధ్రాలోనే సరిగ్గా మరి వారి పార్టీ సరిగ్గా లేదు. తెలంగాణలో మరి ఏం వెలగ పెడతామని వస్తున్నారో నాకు అర్థం కాని విషయం. మీరు ఒంటరిగా పోటీ చేయండి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి ఆంధ్రాలో చూసుకోండి. మీకు ఒక రాజధాని లేదు, మరి ఒక సరైన అక్కడ వ్యవహారం సరిగా లేదు మీ పార్టీది. అక్కడ టీడీపీ నాయకులు మీ పార్టీ వారిని మరి తరిమి కొడుతుంటే మీరు ఏమి చేయలేని పరిస్థితి. మరి ఈరోజు మోడీ మాట విని మరి తెలంగాణ వాదులను తెలంగాణ ప్రజలను ఈ రకంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని బీజేపీ, కేంద్రం నుంచి బీజేపీ, మరి ఇక్కడ టీడీపీ ఒక పార్ట్ టైం బాలర్ లాగా వాడుకుంటున్నారు. మరి ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ప్రమాదం అని నేను భావిస్తున్నాను. ఝాన్సీ రెడ్డి గారు, సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పార్టీతో రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తే ప్రజాదరణ అటువైపే వెళ్తుంది, అందుకే ప్రభుత్వం భయపడుతుంది అంటూ కూడా పార్టీ ముఖ్య నేతలు అయితే అంటున్నారు. జనసేన పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? వాయిస్ కట్, మీది వాయిస్ సరిగ్గా రాలేదండి. ఓకే, ఇప్పుడు ఓకేనా అండి? ఓకే. జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెడితే ప్రజాదరణ అటువైపే వెళ్తుంది అంటూ కూడా ప్రస్తుతం ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కానివ్వండి భయపడుతున్నాయి అంటూ కూడా జనసేన పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? నాకు అర్థం కావట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది మీరు మధ్యలో. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఇప్పుడు అనేది కరెక్ట్ ఉంది, తర్వాత వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే. సో ప్రస్తుతం రాష్ట్రంలోకి జనసేన పార్టీ అడుగు పెడితే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటే మిగిలిన ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ముప్పు కలిగే ప్రసక్తి ఉంది అంటూ కూడా కొన్ని ఏమి ఉండదండి. అదంతా నథింగ్. అతని పార్టీ పెడితే ఇంతకుముందు ఆంధ్రలో ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రలో అతను కనీసం ఒక్క దాంట్లో కూడా గెలిచాడండి. నెక్స్ట్ వచ్చిండు ఏదో కష్టపడి 3 కలిపి వచ్చినాయి తప్ప అంత సీన్ లేదండి. ఎవ్వరికి సంగతి ఏమో గానీ బిఆర్ఎస్ పార్టీకి మాత్రం అసలు అవసరమే లేదండి. ఆ పార్టీ పెట్టినా కూడా టెన్షన్ ఏం లేదండి, ఏ టెన్షన్ ఉండదు. ఓకే, ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపియదు అంటున్నారు. ఏం చూపియదండి. నా వరకైతే, నేను చూసిన వరకైతే ఏం చూపియదండి. ఓకే, ఇక ఇదే అంశానికి సంబంధించి మార్నింగ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేసిన మా రిపోర్టర్ పద్మావతి కూడా లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పద్మావతి, అసలు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు ఎక్కడైతే సంధ్యా కన్వెన్షన్ లో సభ నిర్వహించారో, సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఏదైతే సభను నిర్మాణించడానికి ముందే వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇవ్వలేదని కానీ, లేకుంటే వాళ్ళకి ముందుగానే చెప్పలేదు కానీ, దానితో పాటుగా ఎవరైతే సభకు హాజరవ్వబోతున్నారో అక్కడికి సంబంధించిన వాళ్ళకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని కానీ పోలీసులు ఇతర కారణాలతో సభని ప్రస్తుతానికైతే ఆపినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా ముందు పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ దాంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హైకోర్టుకి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. సో హైకోర్టు కూడా దాన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆ సభను పూర్తిగా ఆపివేసినట్టు తెలుస్తుంది. అండ్ దానికి సంబంధించింది పూర్తి వివరాలు మనకి ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాలి అనుకుంటున్నారో, సో సభ ప్రస్తుతానికి క్యాన్సిల్ అయినందున ప్రెస్ మీట్ అయితే తమ ఇంట్లోనే నిర్వహించబోతున్నట్టు అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ పద్మావతి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక చూసారుగా పవన్ కళ్యాణ్ సభ, అలాగే ప్రెస్ మీట్ కి సంబంధించిన పూర్తి సమాచారం. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలో. ఇది ఇవాల్టి టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలో.
అయిపోయింది.